హాయ్ అండి. అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. ఇదే నా టాపిక్. మొన్న ఫ్యామిలీ గురించి ఇంకొకరు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకూడదు. అది ఏదైనా అంటే ఎందుకంటే నీ వెనక నీ ఫాదర్ కానీ మదర్ కానీ అన్న కానీ అక్క కానీ చెల్లి కానీ వెనక ముందు అందరూ ఉన్నారు కదా. ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నువ్వు చేసే ప్రతి పని కూడా దాన్ని మొదలుపెట్టే ముందు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చేయాలి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. తర్వాత మీరు చేసిన పొరపాటు వల్ల ఫ్యామిలీ మొత్తం తలదించుకునే పరిస్థితి ఎప్పుడు కూడా తీసుకురాకూడదు. అది మీకు తెలీదు, ఇది తప్పు జరగబోతుందేమో, కానీ కొంతమంది తెలిసి కూడా అది తప్పని తెలిసి కూడా అలానే చేసుకుంటూ వెళ్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలు. పేరెంట్స్ మాట వినరు, అమ్మ మాట అస్సలు వినరు. ఎందుకంటే అమ్మ ప్రేమగా చెప్తుంది కదా, నాన్న అమ్మలాగా చెప్పలేడు. ఎందుకంటే పిల్లలు ఏది చేసినా కూడా ప్రతిదానికి వాళ్ళను వేలెత్తి చూపించి మనం మాట్లాడితే మన పిల్లల్ని తక్కువ చేసినట్టు ఉంటుందని వాళ్ళ దృష్టిలో తెలుసుకుంటారనే ఉద్దేశం కింద ఫాదర్ ఏం మాట్లాడాడు. కానీ అమ్మ అలా ఉండలేదు. ఎందుకంటే అమ్మ కడుపు ఆ బాధ ఏంటో ప్రేమ ఏంటో చిన్నప్పటి నుంచి తన ఆయుష్ నీకు పోసి పెంచి ఉంటుంది కదా, కన్నీ ఉంటుంది కదా. గర్భం దాల్చిన తర్వాత జన్మనిచ్చి చిన్నప్పటి నుంచి నడక నేర్పించినప్పటి నుంచి అన్ని కేరింగ్ ఫాదర్ కంటే మదర్ ఎక్కువ తీసుకుంటారు. అలాని ఫాదర్ అని తక్కువ కాదు, ఫాదర్ మదర్ ఈక్వల్. మంచి మాటలు తల్లి చెప్తుంది, మంచినే చూడాలని చెప్తుంది, మంచినే చేయాలని చెప్తుంది. ఎందుకంటే తన కూతురైనా కొడుకైనా ఒక ఉన్నత స్థాయిలో ఎదిగి వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటే అంతకంటే కోరుకునేది ఏది ఉండదు. ప్రతి పేరెంట్స్ ఎవరైనా వాళ్ళకేదో మీరేదో సాధించేసి ఏదో పెడతారని కాదు, వాళ్ళు మీకోసం ఆరాటపడేది మీరు చెడ్డ పేరు తెచ్చుకొని ఆ చెడ్డ పేరుని జీర్ణించుకోలేరు. ఒకసారి పడిన మచ్చ ఇంకా పోదు. అది పడక ముందే ఉండాలి కానీ అదే సామెత ఉంది కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది. కాలకు ముందే జాగ్రత్త పడాలి, కాలిన తర్వాత కాదు. ఇదంతా దృష్టిలో పెట్టుకొని పిల్లలు పేరెంట్స్ని బాధ పెట్టద్దండి. దయచేసి అందరికి చెప్తున్నా, నాన్న అమ్మ నాన్నల్ని బాధ పెట్టద్దు. వాళ్ళు ఉన్నది మీకోసమే. వాళ్ళు చెప్పే మాట ఏదైనా, అది చిన్నదైనా పెద్దదైనా ఓపికగా నిదానంగా వినండి. మీకోసమే కదా, మంచి మాటే కదా చెప్తారు, చెడు మాట చెప్పరు, చెడు దారి చూపించరు. కాలికి ముళ్ళు గుచ్చుకుంటేనే మీకంటే తల్లిదండ్రులు ఎక్కువ బాధపడతారు. అయ్యో నా బిడ్డకి ముళ్ళు గుచ్చుకుందండి, ఒక చిన్న ముళ్ళు విషయంలోనే. అదే లైఫ్ గురించి ఇంకా ఎన్నో కేరింగ్లు ఉంటాయి కదా. అందుకు చెప్తున్నాను అన్న, దయచేసి పేరెంట్స్ని బాధ పెట్టకండి. అందరికీ చెప్తున్నా. నా మాటలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ.